అది లెక్క, అది లెక్క. సో అన్నయ్య, మాస్ మహారాజ్ అనే పదం అది ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టం. బట్ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అది జరిగే పని కాదు. సినిమా ఎలా ఉన్నా, ఇందాక బాబీ చెప్పినట్టు సినిమా సినిమా సినిమా. నేను ఇంతేలో ఆయన క్యారెక్టరే సినిమా క్యారెక్టర్లో పెట్టారు జగన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే, ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. ఇది దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తా. బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకరా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకరా అని చెప్పాడు. మరి ఆయన భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనే దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో, మళ్ళీ సేమ్ క్వాలిటీ రవితేజ గారిలో చూసా. అది ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ మీరు అలవర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలవాటు చేసుకోవడం కాకుండా మాలాంటి వాళ్ళందరికీ నేర్పించారు. అందుకే వాళ్ళ ధైర్యంగా మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది, దీనికోసం ఎక్కడెక్కడికో హిమాలయాలకు వెళ్తుంటారు ఋషులు. వాళ్ళందరూ ఫిల్మ్ నగర్లో ఒకసారి అన్నీ ఆఫీస్కి వస్తే సరిపోతుందని తెలియదు పాపం. ఈ క్వాలిటీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. అండ్ చాలామంది డైరెక్టర్లు, ఇందాక బాబీ చెప్పినట్టు బోయపాటి సీన్ గారి దగ్గర నుంచి, వైట్ల సీన్ గారి దగ్గర నుంచి, నేను, గోపి, బాబీ, ఇలాగా ఎంతోమంది డైరెక్టర్లని పరిచయం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఒక స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. అన్నయ్య అంటే నేను చాలాసార్లు చెప్పాను, బట్ రోజు పిలుస్తున్నాం కదా అని చెప్పి అమ్మని పిలవకుండా ఉండలేం కదా. నాకు డైరెక్టర్గా జన్మ పునర్జన్మ రెండే ఇచ్చింది మాస్ మహారాజ్. థ్యాంక్ యూ అన్నయ్య.